నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహాశివరాత్రి పర్వదినాన తూర్పుగోదావరి జిల్లాలో విషాదం. తాటిపూడి గోదావరి ఇసుక ర్యాంపులో స్నానానికి వెళ్లి 5 యువకులు మృతి. తాటిపూడి గ్రామంలో విషాద ఛాయలు. శివనామ స్మరణలతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. పల్నాడు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వరునికి భక్తజన నీరాజనం. అన్నమయ్య జిల్లా వైకోట అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడిలో గాయపడిన వారికి రియా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యం. చికిత్స పొందుతున్న వారికి ఫోన్లో మంత్రి సత్యకుమార్ పరామర్శ. మహాశివరాత్రి పర్వదినాన తూర్పుగోదావరి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. తాడిపొడి గోదావరి ఇసుక ర్యాంపులో స్నానానికి వెళ్లిన 11 మందిలో 5 మృత్యువాత పడ్డారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకులంతా తాడిపొడి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మృతుల్లో తిరుమల శెట్టి పవన్, పడాల దుర్గాప్రసాద్, అనిశెట్టి పవన్, గర్రె ఆకాష్, పడాల సాయి ఉన్నారు. ఈ ఘటనతో తాడిపొడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ నరసింహకిషోర్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. ఈ ఘటనపై రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేవుల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి అని, లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్నానాలకు దిగకుండా చూడాలి అని ఎంపీ అధికారులకు సూచించారు. కాగా 5 మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పరామర్శించారు. అయితే 5 చచ్చిపోయారండి, మునిగిపోయారండి ఒకరికొకరు. ఏ ఊరు వాళ్ళంతా? మా ఊరండి తాడుపూడి అండి. ఏం చేస్తుంటారు? మామూలుగానే చదువుకుంటారు. మేము గోదావరి 11 మంది వచ్చింది సార్. 11 మంది తిప్పాలి మామూలు నడుచుకుంటూ వెళ్తాం. మా వాళ్ళు ఒకటి వచ్చింది. తర్వాత కొంచెం బాగా స్లైడ్గా ఉందని జారిపోయారు సార్. ముగ్గురు వాళ్ళు కనపడదామని మిగతా వాళ్ళు వెళ్ళారు సార్. వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, మొత్తం 5 వెళ్ళిపోయారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. మహాశివరాత్రి పుణ్య స్నానాలు చేసి వెళ్ళదరించి చదువుకునేటువంటి పిల్లలు అంతా ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న పిల్లలు. తాళపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందినటువంటి పిల్లలు ఇక్కడికి స్నానానికి దిగినట్టుగా తెలిసింది. వాస్తవంగా ఇక్కడ శివరాత్రి రోజున ఏర్పాటు చేసినటువంటి స్నానాలకు సంబంధించిన ఏర్పాట్లు ఏవవుతున్నాయో అవి అక్కడ కూడా సంబంధిత అధికారులు కానీ పోలీసులు కానీ అందరూ కూడా అక్కడ ఉన్నారు. కానీ ఈ ప్లేస్లో స్నానానికి అనుమతించలేదు. కానీ పిల్లలు లోకల్గా ఉన్నటువంటి పిల్లలు గోదావరి పెట్టినాయి కదా. పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 2 గంటలకు బిందె తీర్థంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలోని త్రికోటేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, హారతి వంటి పూజలు చేశారు. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు దంపతులు, కోడెల శివరామకృష్ణ సతీమణి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. త్రికూటాద్రి పరిసరాలు శివనామ స్మరణలతో మారుమ్రోగాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం వైకోట అటవీ ప్రాంతంలో జరిగిన ఏనుగుల దాడిలో గాయపడిన క్షతగాత్రులు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ చికిత్స పొందుతున్న చిన్నారి అమ్ములను ఫోన్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలి అని వైద్యులను ఆదేశించారు. గాయపడిన మరో వ్యక్తికి రేణుగుంటలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దూకుడుగా వాహనాలను నడపకండి, అర్హత లేకుండా రోడ్డుపై బైకులు డ్రైవ్ చేయకండి అంటూ పోలీసులు నెత్తినోరు కొట్టుకుని చెప్తున్న కొంతమంది ఆ మాటలను పెడచెవిన పెట్టి ప్రమాదాలకు గురవుతున్నారు. అందుకు నిదర్శనమే ధవళేశ్వరం మెయిన్ రోడ్ కాటన్పేట సమీపంలో ప్రధాన రహదారిపై ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 ప్రాణ స్నేహితులు దుర్మరణం చెందారు. ధవళేశ్వరం జాలరిపేటకు చెందిన నాగమల్లి ముత్యాలరావు, బొడ్డు వెంకటేష్లు మోటార్ సైకిల్పై ధవళేశ్వరం బ్యారేజ్ నుండి బస్టాండ్ వైపు వస్తూ ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్ను క్రాస్ చేయబోయి బైక్ అదుపు తప్పి వెనుక టైర్ కింద పడినారు. అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అమలుకున్నాయి. సమాచారం అందుకున్న ధవళేశ్వరం కడియం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కడప జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నిత్య పూజయ్య స్వామి కోన మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. వంతాడిపల్లి పంచాయతీలోని లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్య పూజయ్య స్వామి కోనకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. పంచలింగాల గుడి వరకు పలు వాహనాల ద్వారా చేరుకుని అక్కడి నుండి కోనలో నడక మార్గాన్ని నడుచుకుంటూ గుడికి చేరుకున్నారు. కోనంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. కొండపేట కింద వెలసిన శ్రీ నిత్య పూజయ్య స్వామివారి మూల విరాట్ను పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. చిత్తూరు జిల్లా సోమల మండలం దుర్గంకొండలో వెలసిన శ్రీ గార్గేయ మునీశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా స్వామి అభిషేక సేవలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి స్థానిక వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా శివుడి ఆశీస్సులు దేశ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున పవిత్ర గోదావరి పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం నగరంలోని గోదావరి ఘట్టన ఉన్న ఉమా మార్కండేయ స్వామి ఆలయం, కోటగుమ్మం, చింతాలమ్మ ఘాట్, కోటిలింగాలపేట, కోటిలింగేశ్వర స్వామి, సారంగధరమెట్ట, జాంపేట తదితర ప్రాంతాల్లో శివాలయాల్లో ఆ పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి అని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి స్నానాల రేవుల్లో ముందుగా చేసిన ఏర్పాట్ల పట్ల పలువురు భక్తులు తన వద్దకు వచ్చి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలకు 10 కోట్ల మంది యాత్రికులు వస్తారని భావిస్తున్నామని, కానీ 15 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్నారు. కుంభమేళా అనుభవంతో రానున్న గోదావరి పుష్కరాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. శివుని యొక్క ఆశీస్సులు భారతదేశం పైన, ప్రజల పైన, మరి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఆయన యొక్క ఆజ్ఞ వలన ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఈరోజు ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కింది. మరి శివరాత్రిని పురస్కరించుకొని ఏదైతే ప్రజల యొక్క తాకిడి పెరుగుతుంది, మునుపు మీద క్రిందటి సంవత్సరం మీద ఈ సంవత్సరాన్ని అంచనాకి మించి ప్రజలు వస్తారు. ఎందుకంటే ఒక పక్కన సనాతన ధర్మాన్ని ఏదైతే రక్షించే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా తీసుకోవడం, ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నెలకొల్పడం, వీటన్నిటిని గ్రహించి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారని ముందుగానే గ్రహించి ఘాట్లన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచడం, స్నానాలు ఆచరించే చోట ఎక్కడా కూడా భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏదైతే ఇసుక అంతా కూడా ఎక్కడికక్కడే వేసి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా చూడడం, వారు స్నానం ఆచరించిన తర్వాత బట్టలన్నీ మార్చుకోవడానికి ఎక్కడికక్కడ. కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంబర గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ బాలత్రిపుర సుందరి సమేత ఈ వీక్షణం ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఆలయ సిఓ వడ్డాది సత్యనారాయణ, జనసేన మండల అధ్యక్షుడు నాగిరెడ్డి వీరస్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ క్షణ ముక్తేశ్వర స్వామి దేవస్థానం చాలా బహుపురాతనమైనదిగా కీర్తించబడినదని, శ్రీనాథుని మహాకవి రాసిన మహాభీమ ఖండంలో వర్ణించారని, ఈ క్షణం ముక్తేశ్వర స్వామి కోరిన క్షణం కోరికలు తీర్చబడతాయని తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామని ఆలయ ఈవో వడ్డాది సత్యనారాయణ మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు నాగిరెడ్డి వీరస్వామి, ఎంపీటీసీ శ్రీరామచంద్రమూర్తి, టీడీపీ నాయకులు త్రిపురశెట్టి, గణేష్, పలివెల బుజ్జి, గ్రంథి రామకృష్ణ, కొండేపూడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నా పేరు వడ్డాది సత్యనారాయణ. నేను సంపర గ్రామంలో వేంచేస్తున్న శ్రీ ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిని. ఈ దేవస్థానం చరిత్ర విషయానికి వస్తే చాలా బహు పురాతనమైన ఆలయంగా కీర్తించబడింది. ఈ ఆలయ విశిష్టత గురించి శ్రీనాథ మహాకవి రాసిన భీమఖండంలో వర్ణించారు. కాశీక్షేత్రం బహిష్కృతుడైన దక్షిణం తర్వాత వ్యాస మహాముని వారు దేశసంచారం చేస్తూ సర్పవరం పవన్నారాయణ స్వామిని దర్శించుకుని ఈక్షణ ముక్తేశ్వరుని సేవించి కోటిపల్లి వెళ్ళారని అక్కడ భీమఖండంలో వివరించారు. దాని ప్రకారం ఈ ఆలయం బాగా బహు పురాతనమైంది. ఈ స్వామివారిని పేరు వీక్షణ ముక్తేశ్వరుడు లేదా ఈక్షణ ముక్తేశ్వరుడు అంటారు. వీళ్ళు దర్శించనంతనే ముక్తిని ప్రసాదిస్తారు ఈయన అని భక్తుల విశ్వాసం. ఈరోజు శివరాత్రి సందర్భంగా పెదపూడి మండలం, కడప మండలం
ప్రజా సమస్యలపైన కాకుండా ప్రతిపక్ష హోదాపైనే వైసీపీకి ఆశలు ఎక్కువయ్యాయి అని కడప తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. జగన్కు పదవులు అంటే ఎంత వ్యామోహమో ఎంత పిచ్చో ఇట్టే అర్థమవుతుంది అని అన్నారు. రాజంపేటలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజా సమస్యలపై మాట్లాడతానని, అసెంబ్లీలో తన గలం విప్పుతానని చెప్పడం చూస్తుంటే ఆయన ఎలాంటి నాయకుడు అర్థమవుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు దగ్గుబాటి సుబ్రహ్మణ్యం నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు గన్నె సుబ్బనసయ్య నాయుడు, పోలిచెరువు సంఘం అధ్యక్షులు నాగేశ్వర్ నాయుడు, పట్టణ క్లస్టర్ ఇన్ఛార్జ్ కొల్లి రెడ్డయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోలేదు. అది తెలిసిన తర్వాత, మీ అరాచక పాలన చూసిన తర్వాత ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మీకు ప్రతిపక్ష హోదా లేకుండానే నిర్ణయం ఇచ్చినారు. ఎక్కడైనా ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని హుందాగా తీసుకొని ప్రజా తీర్పుని శిరసా వహిస్తూ తిరిగి ప్రజా కోర్టుకు వెళ్ళడం అనేటటువంటిది ఏ రాజనీతిజ్ఞుడైనా కానీ చేసేటటువంటి ఒక పని. నీకు ప్రజల పట్ల నమ్మకం లేదు, నువ్వు ఒక నియంతలా ప్రవర్తిస్తూ ఉంటావు. నీ కోరిక ఏదైతే ఉంటుందో అదంతా తీరాలని పట్టుబట్టే పిల్ల చేస్తుంది తప్ప ఇందులో ఎటువంటి రీజన్ కూడా లేదు. అంత పనికిరానటువంటి డిమాండ్. కాకినాడ జిల్లా స్థానిక ఇంద్రపాలెం గ్రామంలో వెలసిన శ్రీ గౌరీ కేదారేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు మరియు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ చైర్మన్ చొల్లంగి శ్రీనివాసరావు, ఫణి రాజ్ కుమార్, బుజ్జి, వీరబాబు, గోపి, అర్చకులు చొల్లంగి వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఇది అసలు ఈ గుడి ఎలా ప్రారంభమైంది అన్నది ఎవరికీ తెలియదండి. ఇందులో చాలా మంది భక్తులకి తెలియదు. ఇది ఒక మద్రాసు నుండి ఒక సాధువు గారు ఉండేవారండి ఫస్ట్లోని. ఆయనకని ఆశ్రమం నిర్మించడం జరిగిందండి. నేను 6th 7th చదువుతున్నానండి. అప్పుడు ఇది చిన్న పర్ణశాల ఆశ్రమం కట్టారండి. ఆ సాధువు గారికి మద్రాసు నుండి వచ్చారండి. ఆయన ఎంతే ఉండేవాడండి, వామన్లా ఉండేవాడండి. ఆయన కమండలం యోగదాన్ని పెట్టి తపస్సు చేసుకునేవారండి. ఆయనకి అది తపస్సు చేసుకోవడానికి నిర్మించడం అయిందండి. చిన్న పందిరి ఆశ్రమం కట్టించారండి. మేమంతా కూడా చిన్నపిల్లలం కదండి. పల్లెరకాయలు ఏది, తాటి చెట్లు, మామిడి చెట్లు ఉండేయండి. ఇవన్నీ మేము చాలా కష్టపడి పల్లెరకాయలు అయితే ఇవి అవన్నీ చేసి మా పెద్దమ్మ గారు పెద్దనాన్న గారు వచ్చి మా అక్కని మా అన్నయ్యని దత్త తీసుకున్నారండి. మేమందరం కూడా ఉమ్మడి ఫ్యామిలీగానే ఉండేవాళ్ళం అండి. మా అమ్మగారికి కూడా మా పెద్దనాన్నగారే వివాహం చేశారండి. అందుమీదట మేమంతా ఉమ్మడి ఫ్యామిలీ అండి. అప్పుడు ఈ మేమంతా తాళాలు పెట్టేసుకొని రావడం, ఇక్కడ సేవ చేయడం. శివరాత్రికి ఆ సాధువు గారు అయితే చిన్న ఒకటి జరిగింది ఉండండి. ఒక గోధుమ త్రాసు ఆయన తపస్సు చేసుకోవడం మానేసి గోధుమ త్రాసు ఉండేదండి. స్వచ్ఛమైన పాము ఉండేదండి. దానికి ఆయన అడిలిపోయి ఇక పారిపోయారు. పారిపోయాక అప్పుడు ఇది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి రోజున శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ప్రముఖ సినీ కథానాయకులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, నృత్య దర్శకుడు, సినీ డైరెక్టర్ ప్రభుదేవ, కన్నప్ప టీం సహా నటులు అందరూ శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయించారు. దర్శనానంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ సర్వలోకంలో ఆది దేవుడైన శ్రీ కాళహస్తీశ్వరుడు మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో వాయులింగేశ్వరుడిగా వెలుగుతున్నారని, ఈ ప్రాంతంలో ఉన్న తాను శ్రీకాళహస్తీశ్వరుడు భక్తుడైనటువంటి భక్త కన్నప్ప చరిత్రను సినిమాగా తీయడం అదృష్టమని అన్నారు. కాకినాడ జిల్లా రేపూరు గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉదయం నుండి స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీ బాలత్రిపుర సుందరి సమేత స్వయంభూ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులచే మట్టి శివలింగానికి ప్రత్యక్షంగా పంచామృత అభిషేకం, స్వామివారికి సామూహిక వార్షిక ఏకాదశ గ్రామ ఉత్సవం, ఊరేగింపు, దివ్య కళ్యాణ దర్శనాలు అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. కాకినాడ రూరల్ రేపూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి స్వయంభూ శ్రీ బాలత్రిపుర సుందరి సమేత స్వయంభూ విశ్వేశ్వర స్వామివారి శివరాత్రి మహోత్సవ సందర్భంగా స్వామివారికి ఈరోజు
తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం నుంచి ప్రారంభించుకుని స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా పాల్గొని 108 మంది జంటల చేత పార్థివ శివలింగాలకు అభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు సహకారంతో ఆ అభిషేక కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. అలాగే స్వామివారికి మధ్యాహ్నం 1 గంటకు 20 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ సంవత్సరం 21వ సంవత్సరం స్వామివారికి మధ్యాహ్నం 1 గంటకు సామూహిక రుద్రాభిషేక కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంత్రం స్వామివారికి శాంతి కళ్యాణము, లింగోద్భోగాల అభిషేకం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ దేవాలయం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే దేవతావృక్ష సముదాయంతో విరాజిల్లుతున్నటువంటి ఈ విశ్వేశ్వర స్వామివారి క్షేత్ర దర్శనం చేసిన, స్వామివారికి అభిషేకం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం కనిపిస్తుందని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాగే ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి ప్రదానాన్ని పురస్కరించుకుని 50 మంది భక్తులు కూడా స్వామివారి ఆలయానికి విచ్చేసి స్వామివారి దర్శించి విశేషమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. అందులో పాల్గొనడం జరుగుతోంది. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. విజయనగరం జిల్లా చీపురపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన మహాశివుని ఆశీస్సులతో పుట్టినరోజు జరుపుకుంటున్న చంద్రశేఖర్ నేతలు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు మీసాల వరహాల నాయుడు, చీపురపల్లి నియోజకవర్గం యోజన విభాగం అధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణ, నియోజకవర్గం వాలంటీర్ల విభాగం అధ్యక్షుడు బెల్లాన త్రినాథరావు, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు ఇప్పిలి సూర్యప్రకాష్, టౌన్ పార్టీ అధ్యక్షులు పతివడ రాజారావు తదితరులు పాల్గొన్నారు. హరహర శంభో శంకర అంటూ భక్తుల శివనామ ఘోషతో పిఠాపురం పుణ్యక్షేత్రం మారుమ్రోగింది. మహాశివరాత్రి సందర్భంగా ప్రసిద్ధ శైవ క్షేత్రమైన పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి వారి దేవస్థానం లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. లక్షలాది మంది భక్తులు పాదగయ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం క్యూ లైన్లలో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. కాగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులు, జిల్లా ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు పలువురు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది, దేవస్థానం అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహాశివరాత్రి సందర్భంగా స్థానిక డీలక్స్ సెంటర్ వద్ద సిటీ కార్యదర్శి విన్నా వాసు ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం మరియు మజ్జిగ వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ జనశ్రీ సత్యనారాయణ హాజరై భక్తులకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ వైవిడి ప్రసాద్, ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు, సిటీ కార్యదర్శి గుర్రం శ్యామ్ సుందర్, జనసేన నాయకులు బయ్యపువిడి సూర్య, రాంబాబు, నర్సీపూడి, మహేష్ బొట్ట, మాసనాని బాబు, మంచు ప్రవీణ్లు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో గల ప్రముఖ శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెదనాయుడుపాలెం శివారు గణపతిపురంలో పాత రోడ్డు దగ్గర ఉన్న గణపతి బ్రహ్మరాంబిక, కాలభైరవ నవగ్రహ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో వేడుకలు జరిగాయి. ఇరువాడ గ్రామంలో స్వయంభూగా భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో, గొర్లవాణిపాలెం శివాలయంలోనూ మహాశివరాత్రి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో నేషనల్ హైవే 16 కానుకున్నటువంటి శ్రీ 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 దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వయంభూ శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా స్వామివారికి ఉదయం 5 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు విశేషమైన అభిషేకాలు, అలాగే భక్తులు మరియు గ్రామస్తులు, గ్రామ పెద్దల సహకారంతో విశేషంగా స్వామివారి అన్నదాన కార్యక్రమం, అలాగే రాత్రి 9 గంటల నుంచి కూడా స్వామివారికి విశేష రుద్రాభిషేకాలు కూడా మన యొక్క దేవాలయంలో నిర్వహించబడుతుంది. లింగోద్భవ కాలం 12 నుంచి 1 గంట వరకు కూడా విశేషమైన రుద్రాభిషేకాలు ఉన్నాయన్న. సుమారు జంటలందరినీ కూర్చోబెట్టి పార్థివ లింగాలతో ఒక్కొక్కరి చేత కూడా రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. సుమారు మా పూర్వీకులు అంటే మా తాతగారు వాళ్ళ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా విశాఖ జిల్లా గాజువాకలోని ప్రధాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాలన్నీ ఓం నమ శివాయ, హరి ఓం శంకరణ శివనామ స్మరణలతో మారుమ్రోగాయి. ఇక్కడ సనత్ నగర్ వద్ద ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. గర్భగుడిలోని మహాశివలింగానికి అర్చకులు వేద మంత్రోచ్చారణలతో అభిషేకించారు. ఏళ్లనాటి ఆలయం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తులు వేలాదిగా తరలివచ్చి పరమేశ్వరుని దర్శనానికై బారులు తీరారు.
బీబీఎన్ సేవా సంస్థ చైర్మన్ బలగా బాలునాయుడు ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా మంచినీటి బాటిళ్లను పంపిణీ చేశారు. స్వామివారికి 2025 లీటర్ల పాలతో విశేష అభిషేకం చేయనున్నట్లు ఆలయ ఈవో అల్లు జగన్నాథం, అర్చకులు పూజ్యం విష్ణు శర్మ తెలిపారు. సంవత్సరంలో వేంచేసినటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయం నందు గత 30 సంవత్సరములుగా ప్రతి మహాశివరాత్రికి కూడా అతి వైభవంగా భక్తులు అనేక ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా విశేషమైనటువంటి పంచామృతాభిషేకాలు జరుగుతున్నవి. అదేవిధంగా రాత్రి 8 గంటల నుంచి కూడా స్వామివారికి అతి వైభవంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు, అదేవిధంగా రాత్రి 12 గంటల నుంచి కూడా స్వామివారికి అతి వైభవంగా 2225 లీటర్ల పాలాభిషేకం భక్తుల యొక్క స్వహస్తాలతోటి చేసుకునేటువంటి సదావకాశం దేవాదాయ ధర్మదాయ శాఖ వారు కల్పించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క విశేష పాలాభిషేకంలో, రుద్రాభిషేకంలో ప్రతి సంవత్సరంలాగే పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతూ మహాశివరాత్రి జాగరణ ఫలితం పొందుతూ ఉన్నారు. విజయనగరం జిల్లా చీపురపల్లి మండలం చీపురపల్లి పట్టణం నడిబొడ్డులో వెలసి ఉన్న పురాతన ఆలయం శ్రీ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. దేవస్థానమును సుందరంగా అలంకరించి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున వేకువజాము నుండి భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేశారు. అలాగే ఈ ఆలయంలో 12 జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించి భక్తులందరూ జ్యోతిర్లింగాలు దర్శించేటట్లు ఏర్పాటు చేశారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుబ్రోగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహాశివరాత్రి పర్వదినాన తూర్పుగోదావరి జిల్లాలో విషాదం. తాటిపూడి గోదావరి ఇసుక ర్యాంపులో స్నానానికి వెళ్లి 5 యువకులు మృతి. తాటిపూడి గ్రామంలో విషాద ఛాయలు. శివనామ స్మరణలతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. పల్నాడు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వరునికి భక్తజన నీరాజనం. అన్నమయ్య జిల్లా వైకోట అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడిలో గాయపడిన వారికి రియా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యం. చికిత్స పొందుతున్న వారికి ఫోన్లో మంత్రి సత్యకుమార్ పరామర్శ. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.